దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. బైబిల్ అధ్యయనము మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు. ప్రభువు సముద్రపు అద్దరికి పోవుటకు శిష్యులకు ఆజ్ఞాపించాడు. అద్దరి అంటే తూర్పు వైపు ప్రాంతము. ఆ ప్రాంతము అన్యజనులతో నిండి ఉండే ప్రాంతం. ఉన్నపాటున ప్రభువు అప్పగించిన పనిని శిష్యులు తడువు చేయక దోణిని సిద్ధపరిచారు. వాతావరణము అనుకూలంగా లేదని, చీకటి పడుచున్నదని సాకులు చెప్పలేదు. వెంటనే ఉన్నపాటున ప్రభువు పిలుపుకు లోబడి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్నది చిన్న దోణి. ప్రయాణం చేయుచున్నది మహాసముద్రంలో. వారికి ఎదురైన సమస్య పెద్ద తుఫాను. జాలర్లైన శిష్యులు నావను నడిపించట్లో నేర్పరితనం కలవారే. తుఫానులో దరికి ఎలా చేర్చాలో తెలిసిన వారైనప్పటికీ కొన్ని సమయాల్లో మానవ ప్రయత్నాలు ఫలించవు. కొన్ని మార్లు మన జీవిత సమస్యల నుండి బయటపడటం సాధ్యం కాకపోవచ్చు. అంత భయంకర పరిస్థితిలో దోణి నీటితో నిండిపోయినను ప్రభు ప్రశాంతముగా నిద్రించుచుండిరి. దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి విపత్తులు ఎదురైనా ప్రశాంతతను అనుభవించవచ్చు. శిష్యులు ప్రభు వారిని లేపి, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అంటున్నారు. యేసు వెంటనే లేచి గాలిని గద్దించగా గాలి మిక్కిలి నిమ్మళమాయెను. సృష్టికర్తకు ప్రకృతి కూడా లోబడుతున్నది, కానీ మానవుడే అవిధేయుడగుతున్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? నమ్మిక లేక ఉన్నారా? భయపడట అంటే పిరికితనం. దేవుని యందు నమ్మిక లేకపోవటం సూచించుతున్నది. నమ్మిక అంటే దేవుని యందు విశ్వాసం. విశ్వాసం లేనప్పుడు ఉపద్రవాలు సంభవించును. శిష్యులు మిక్కిలి భయంతో భయపడ్డారు. పెద్ద తుఫానును యేసు మిక్కిలి నిశ్శబ్దంగా మార్చారు. ఈ సంఘటన శిష్యుల్ని భయకంపితులను చేసింది. కీర్తనలు 65:7 ప్రకారము ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగ ఘోషను అంచువాడు. కీర్తన 89:9 ప్రకారము సముద్రపు పొంగు అంచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. సృష్టికర్తకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్త జీవకోటి సృష్టి ప్రతి ఒక్కటి ఆయనకు లోబడవలసింది. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, మా రాజా, మా ప్రభ, మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. చెప్పబడిన వాక్యంలో నాయన వింటున్న ఏకీభవిస్తున్న ప్రతి వారి జీవితంలో నూరంతలుగా ఫలింపును అనుగ్రహించి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.